పరిటాల రవి హత్య కేసులో కడప సెంట్రల్ జైల్లో ఉన్న 5 నిందితులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో A3గా పండుగ నారాయణ రెడ్డి, A4గా రేఖమయ్య, A5గా భజన రంగనాయకులు, A6గా వడ్డేకొండ, A8గా ఓబిరెడ్డిని చేర్చారు. హైకోర్టు షరతుల ప్రకారం వీరు ప్రతి సోమవారం పోలీసుల ఎదుట హాజరు కావాలి. అదేవిధంగా 25,000తో 2 పూచీకత్తులు సమర్పించాలి. జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రవర్తన సరిగా లేకపోతే బెయిల్ రద్దు చేస్తామని హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 5 ముద్దాయిలకు దాదాపు 18 ఏళ్ల తర్వాత బెయిల్ వచ్చింది. అయితే ఈ విషయాన్ని పరిటాల రవి అనుచరులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హత్య చేసిన వారిని ఎలా వదిలేస్తారంటూ అసంతృప్తికి గురవుతున్నారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో 1958 ఆగస్టు 30న పరిటాల శ్రీరాములు, నారాయణమ్మ దంపతులకు పరిటాల రవి జన్మించాడు. ఈయన అసలు పేరు పరిటాల రవీంద్ర. 1984 అక్టోబర్ 27 సునీతను వివాహం చేసుకున్నారు పరిటాల రవి. పీపుల్స్ వార్లో పరిటాల రవి క్రియాశీలకంగా వ్యవహరించారు. 2005 జనవరి 24న అనంతపురంలో టీడీపీ నాయకుల మీటింగ్లో పాల్గొని పార్టీ ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరిన సమయంలో పరిటాల రవిపై మొద్దు సీను కాల్పులు జరిపాడు. దీంతో పరిటాల రవి అక్కడికక్కడే మరణించాడు. తన తండ్రి, సోదరుడు కూడా ఫ్యాక్షన్ గొడవల్లో హత్యకు గురయ్యారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.